హీరోకి అవ్వాలంటే ఏం కావాలి, నా దగ్గర ఏమున్నాయి అని ఒకసారి ఆలోచించుకోవడం మొదలెడితే ఒక్కదానికి కూడా మ్యాచ్ అవ్వలేదు. అంటే ఓకే, ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మనకు లేదు. పోనీ మన మీద మన స్టార్ కిడ్ ఉండాలి, కాదు. మన మీద మనీ పెట్టి తీయగలిగే ప్రొడ్యూసర్ ఉండాలి, లేరు. పోనీ పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీలో రికమెండ్ చేయగలిగే వాళ్ళు ఉండాలి, లేరు. సో ఏ సంబంధం లేదు. పోనీ మనం బేబత్సైన అందంగా ఉండాలి, లేదు. పోనీ 6 అడుగుల హైట్ ఉండాలి, లేదు. పోనీ హార్స్ రైడింగ్లు గట్రా రావాలి, రావు. సో ఏ లెక్కలో చూసుకున్నా సరే ఒక టిపికల్ నాకు హీరో ఆపర్చునిటీ ఉందని నాకు అనిపించలే. సో నేనేం చేశాను, సరే ఇలాంటి వాటికన్నీ కావాలేమో కానీ డైరెక్షన్ మాత్రం టాలెంట్ ఉంటే చాలు అని అనిపించింది. సరే నాకు కూడా సినిమా ఫిల్మ్ మేకింగ్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ కాబట్టి వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవడం కూడా 2004లో. లైక్ మీ ఇంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషన్ డిగ్రీ సెకండ్ ఇయర్లో వెళ్ళిపోయి ప్యారల్గా జాయిన్ అయిపోయాను. అండ్ అది కూడా ఒక 9 నెలలు ఒక ఆఫీస్ చుట్టూ తిరిగి ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారని ఎవరో ఏదో చెప్తే వెళ్ళి మళ్ళీ కలిసి క్లాప్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది. దాంట్లో కొన్ని రోజులు ఒక 3 ఏళ్ళు సినిమాలు చేసిన తర్వాత కొంచెం సినిమా ఇండస్ట్రీ ఏంటో తెలిసిన తర్వాత అనుకోకుండా అష్టాచమ్మ జరిగింది. అంటే అది కూడా ప్లాన్ కాదు. అంటే నాకు ఇష్టం ఉన్నా సరే నేను అనుకున్నప్పుడు జరగలేదు, కానీ డెస్టినీ మళ్ళీ అటువైపు తోసింది.